మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళి అనేసి గుడి చూపిస్తుంది అనుకుంటున్నారా? గుడి పక్కనే మా కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపము. ఇకైతే చూడండి డెకరేషన్ అనేది చేశారు. మా సన్ వాళ్ళకి టీచరు ఆమెకు పెళ్ళి జరుగుతూ ఉంది. ఇకైతే రిసెప్షన్కి వెళ్ళాం మేము. కరెక్ట్గా ఫ్రెండ్స్ మాకైతే మా పెళ్ళి అనుభవం కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ మండపంలోనే మా పెళ్ళి జరిగింది. ఇకదైతే డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకైతే పూలంతా డెకరేట్ చేసి ఒక బొమ్మను పెట్టి అలాగే స్వాగతం అని తెలిపినట్టు ఒక బొమ్మను పెట్టారు. ఇంకైతే డెకరేషన్ హంసల్లాగా పెట్టారు ఫ్రెండ్స్. నేరుగా ఇంకైతే మనకి వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మ కూడా కనిపిస్తున్నారు చూడండి. ఇంకైతే ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని పెడతారు. ఇకైతే లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. లోపలికి ఎంటర్ అయితే వెంటనే ఇకైతే మనం చూసేది వెంటనే ఎలా డెకరేట్ చేశారని. డెకరేషన్ అయితే బాగా చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా డెకరేషన్ అయిన వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు, ఇప్పుడైతే వచ్చేసారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. వాళ్ళని చూసేసగానే మనం ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది, ఏదో చెప్పండి. ఇంకేం లేదు ఫ్రెండ్స్, భోజనం చేసేద్దాం అనేసి. ఇంకైతే అక్కడికి వెళ్తే భోజనం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇకైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అయితే అక్కడ ఆ భోజన కార్యక్రమం ముగించుకునేసి ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ మా పిల్లోడు అంతా కూడా తినేసి రెడీగా ఇంకైతే వచ్చి చూస్తే స్టేజ్ పైన నిల్చుకొని ఉన్నారు. స్టేజ్ పైన నిల్చుకొని ఇంకేం చేస్తాం మనం, కొంచెం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి విష్ చేసి ఇంకా దిగేస్తాము. మీరు కూడా ఇలాంటి పెళ్ళికి వెళ్ళినప్పుడు అనుభవాలు ఏదైనా కలిగి ఉంటే ఒక కామెంట్ చేయండి.